హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను యాపిల్ ఇంకా వచ్చేసి వేరుశనగకాయలు రెండు కంబైన్ చేసి ఒక స్వీట్ అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. అయితే చాలా హెల్తీ ఇదే అండి, హలీమ్ సీడ్స్. చాలా హెల్తీ, ఉమెన్కి, కిడ్స్కి, అందరికీ కూడా ఇది. సో దీనిని ఒక 1.5 hour నానబెట్టుకొని అయితే యూస్ చేయాలి. ఇంకా డార్క్ చాక్లెట్, గ్రేటెడ్ డార్క్ చాక్లెట్, యాక్చువల్గా అది మిగిలిపోయి ఉంటే దీంట్లో యూస్ చేసేసాను. ఎలాగోలా చేయాలి కదా, పడేయకుండా. ఇంకా బాదం పప్పు, ఇంకా వేరుశనగకాయలు, ఇంకా వెనిలా ఎసెన్స్, బెల్లము, యాపిల్, సేమియా. ఇదైతే బారిక్ సేమియా అంటాం మేమైతే. ఇంకా నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవైతే మిక్స్ అండి, డ్రై ఫ్రూట్స్, సీడ్స్. ఏవేవి అంటే పనసపండు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా అది దోసకాయ గింజలు కలిపి యూస్ చేశాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కోసారి వీడియో తీశాను, జస్ట్ మంచి వ్యూ రావడానికి. అన్నీ గ్రేట్ చేసుకున్నాను, అంటే యాపిల్ తొక్క తీసి అన్ని చిన్న చిన్న ముక్కలు తీసుకొని వేరుశనగకాయలు ఎంచుకున్నాను. బాదం పప్పు అయితే సన్నగా తరుముకున్నాను. వేరుశనగకాయలు వేయించినటివి మిక్సీలో కొట్టి బాగా మెత్తగా పొడి చేసుకున్నాను. చాలా మెత్తగా చేశాను. తర్వాత నెయ్యి వేసుకున్నానండి. నేనైతే ఒక 3 spoons వేసుకున్నాను. మీకు తగినంత మీరు వేసుకోండి. ఇది యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ అండి నేను చేసేది. యాపిల్స్ మిగిలిపోయినటివి, ఇంకా వేరుశనగకాయలు చాలా రోజుల నుంచి ఉంటే ఏం చేయాలని చేస్తున్నాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అన్నీ వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. హౌస్ వైఫ్ ఇదే కదండి చేసేది. ఏది కూడా పడేయదు, ఏ వస్తువుని యాక్చువల్గా ఏ రిలీజియన్లో అయినా పడేయకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. సో నేను కూడా అలాగే చేస్తాను. నాకు ఏదైనా పడేయాలంటే నాకు ఇష్టం ఉండదు. సో అన్నీ నేను ఒకసారి మంచిగా నెయ్యిలో వేయించుకున్నాను. తర్వాత హలీమ్ సీడ్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకున్నాను, నానబెట్టుకునేటివి. తర్వాత బెల్లం వేసి మంచిగా కొద్దిగా పాకం వచ్చేటట్టు కొద్దిగా వేయించుకోవాలి. ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తాయి. ఓకే, అంతా ఇలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా. అయితే ఒక బెనిఫిట్ ఏంటంటే హౌస్ వైఫ్ ఏ డిష్ అయినా కూడా తయారు చేయొచ్చు. కానీ ఎందుకో ఆంధ్ర వాళ్ళు చాలామంది ఇంట్లో బెస్ట్ వంట వండేస్తారు, ఇంకా పిల్లలతో కూర్చుంటారు. ఇంకా టైం ఉన్నా కూడా ఏమీ చేసుకోరు. ఇలాంటివి ట్రై చేయొచ్చు కదండి. తర్వాత మళ్ళీ యాపిల్ ముక్కలు తరిగి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేసాను. వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా సేపు పాకము యాపిల్స్కి పట్టేంత వరకు కొద్దిగా వేయించాను. చాలామంది వీడియోస్ తీస్తూ ఉంటారు, బట్ నేనైతే ఫస్ట్ టైం అండి చూసేది. ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. తర్వాత యాక్చువల్గా డార్క్ చాక్లెట్ కూడా వేసేసాను, అందుకే అది నల్లగా కొద్దిగా కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి వేరుశనగకాయలు ఉంది కదా, అది వేసేసాను. తర్వాత నెయ్యిలో కొద్దిగా అది బారిక్ సేమియా ఉంది కదా, మీరేమంటారో తెలుగులో నాకు తెలియదండి, సారీ. అది వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఎర్ర కలర్ వచ్చేది. ఇది జస్ట్ గార్నిష్ కోసమే యూజ్ చేస్తామండి దీన్ని. తర్వాత అది బాగా మంచిగా పాకం పట్టాక కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసాను. దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉందండి. తర్వాత నా దగ్గర అయితే పెద్ద ఇది పళ్ళెం ఏం లేదు. పళ్ళెం ఉంటే కొద్దిగా పిండి వేసి నెయ్యి పూసి అంతా కూడా అదంతా పెట్టి జస్ట్ మీకు ఏ షేప్లో కావాలంటే అలా పోసుకోవచ్చు. బట్ నాకు అలా ఏం లేదు. నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను.
కేక్ బాల్ ఉంటే దాన్ని కొద్దిగా నెయ్యి మంచిగా పూసుకొని సేమియా వేసి అదే ట్రై చేసుకున్నాం. దాని మీద వచ్చేసి కొద్దిగా ఇది డార్క్ చాక్లెట్ వేసి పొడి మిగిలి ఉంటే దాని తర్వాత ఇది మిక్స్ చేసుకున్న స్వీట్ని అంతా వేసి మంచిగా పెట్టుకున్నాను. అయితే టేస్ట్ చేశానండి, సూపర్గా ఉంది. హెల్దీ కూడా, పిల్లలకి మంచిగా, ఉమెన్స్కి చాలా హెల్దీ రెసిపీ. దీంట్లో ఏం చక్కెర కూడా నేను యూజ్ చేయలేదు, బెల్లం యూజ్ చేశాను. ఇంకా హలీమ్ సీడ్స్, యాపిల్, ఇంకా వచ్చేసి అదేంటి నువ్వులు, సేమియా, ఇంకా నెయ్యి అన్నీ యూజ్ చేశానండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి మీ రెసిపీ ఎలా వచ్చిందో. నేనైతే ఒక 1 డే పెట్టాలి, ఎందుకంటే అది కేక్ బౌల్లో పెట్టాను కాబట్టి అది మంచిగా ఇది కావడానికి షేప్ చేసుకొని చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకే 1 డే మొత్తం అట్లే పెట్టాలి. సో నేను రిజల్ట్ ఇంకో వీడియోలో చెప్తాను, ఏదైనా షార్ట్లో. థ్యాంక్ యూ.